నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాం అన్నా? చెప్పు దేవా, ముట్టుకోకూడదు. ఇండియాకు పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం చేశామని అమెరికా గొప్పగా చెప్పుకుంటుంది. ఇప్పుడంటే ఇండియా అమెరికా సంబంధాలు కాస్త బలంగా ఉన్నాయి. గతంలో అమెరికా పాకిస్తాన్ మీద ఎక్కడలేని ప్రేమను చూపించింది. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా, యూకే, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా నిలిచాయి. ఏకంగా ఇండియా మీద దాడి చేయడానికి అమెరికా నౌకలు హిందూ మహాసముద్రం వరకు వచ్చాయి. అలాంటి సమయంలో ఇండియాకు అండగా మేమున్నాం అంటూ నిలబడిన ఒకే ఒక్క దేశం రష్యా. 1971లో రష్యా లేదు కదా అనే డౌట్ మీకు రావచ్చు. అప్పట్లో సోవియట్ యూనియన్లో రష్యా భాగం. ఇంకా చెప్పాలంటే సోవియట్ యూనియన్లో ఉన్న 15 దేశాలకు నాయకత్వం వహించింది రష్యానే. కాబట్టి సోవియట్ యూనియన్ని రష్యానే మాట్లాడుకుందాం. 1998లో ఇండియా పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ జరిపితే అమెరికా తట్టుకోలేకపోయింది. ఇండియా మీద విపరీతమైన ఆంక్షలు విధించింది. కానీ రష్యా మాత్రం మొదటి నుంచి ఇండియాకు మద్దతుగానే ఉంటూ వస్తుంది. జియో పాలిటిక్స్, డిఫెన్స్, స్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ, యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ ఇలా చాలా విషయాల్లో రష్యా ఇండియాకు మద్దతుగా ఉంటూనే వస్తుంది. ఇండియా నేడు స్పేస్ సెక్టార్లో ఎంతో ఎత్తుకెదిగింది. చంద్రుని మీద కూడా ఇండియా కాలు పెట్టగలిగింది. కానీ 1975లో మొట్టమొదటి మన దేశ ఉపగ్రహమైన ఆర్యభట్టను విజయవంతంగా ప్రయోగించడానికి ఇండియాకు సహకరించిన దేశం రష్యా. ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేసిన బ్రహ్మోస్ మిసైల్స్ కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్న మిసైల్ దాడి నుంచి మన దేశాన్ని కాపాడిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ప్రతిదాని వెనక రష్యా అందించిన సహకారం చాలానే ఉంది. కాబట్టి అసలు రష్యా ఇండియా మధ్య ఉన్న సంబంధాలు ఎలాంటివి, కష్టకాలంలో రష్యా ఇండియాకు అందించిన తోడ్పాటు ఎలాంటిది, ఏ రంగాల్లో రష్యా ఇండియాకు సహకరించింది, రష్యా నిజంగానే ఇండియాకు ఒక గొప్ప స్నేహితుడా, ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాల్ని ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా చాలా స్పష్టంగా మీ అందరికి అర్థమయ్యే రీతిలో అన్ని వివరాలను మీకు తెలియజేస్తాను. కాస్త ఏకాగ్రతగా మీరు వినండి, పూర్తి విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ రష్యాపై, అమెరికాపై మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియా రష్యా మధ్య ఉన్న డిప్లొమాటిక్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడే ముందు రష్యా హిస్టరీ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. 1922 నుంచి రష్యా సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. క్లియర్గా మనందరికి అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే 1922లో రష్యా, దీనితో పాటు యుక్రెయిన్, జార్జియా లాంటి మరో 14 చిన్న దేశాలు, అంటే మొత్తంగా 15 దేశాలు కలిపి ఒక పెద్ద దేశంగా ఏర్పడ్డాయి. దాని పేరే సోవియట్ యూనియన్ అని పిలిచేవారు. అఫీషియల్గా అయితే USSR అని పిలిచేవాళ్ళు. USSR అనగా యూనియన్ ఆఫ్ సోవియట్ స్పెషలిస్ట్ రిపబ్లిక్స్ అని అర్థం. ఈ సోవియట్ యూనియన్లో రష్యానే మెయిన్ లీడర్. రష్యానే ఈ మొత్తం సోవియట్ యూనియన్ని ముందుండి నడిపించేది. ఇలా 1922 నుంచి 1991 వరకు సోవియట్ యూనియన్ ఉంది. కానీ 1991లో ఆర్థికపరమైన, రాజకీయ సంక్షోభాల వలన ఇక ఎవరికి వారు విడిపోయి స్వతంత్ర దేశాలుగా విడిపోయి సొంత దేశాలుగా మనుగడ సాగిస్తున్నాయి. ఈ సోవియట్ యూనియన్కి మీరు ఎగ్జాంపుల్గా కూటమి ప్రభుత్వాన్ని తీసుకోవచ్చు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి బలంగా అధికారంలో కొనసాగేందుకు ఎలా అయితే 2014లో కూటమి పార్టీగా ఏర్పడ్డాయో, మరలా 2019లో కొన్ని కారణాల వలన విడిపోయి స్వతంత్రంగా పోటీ చేశాయో, అదే మాదిరిగా ఈ దేశాల కలయికను అర్థం చేసుకోవచ్చు. కూటమిలో తెలుగుదేశం ఎలా అయితే లీడర్గా ప్రధాన పాత్ర పోషించిందో, సేమ్ ఇదే మాదిరిగా 15 దేశాల కలయికలో ఏర్పడిన సోవియట్ యూనియన్లో కూడా రష్యానే లీడర్గా ఉండి మొత్తం సోవియట్ యూనియన్ని ముందుకు నడిపించింది. 1900s ఎరాలో ఈ సోవియట్ యూనియన్ అనేది అతి శక్తివంతమైన దేశం. అమెరికాకు పోటీగా ఈ సోవియట్ యూనియన్ మాత్రమే నిలబడగలిగేది. ఇక ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే 1947లో ఇండియా స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఆనాడు ప్రపంచంలో 2 కూటమిలో బలంగా ఉన్నాయి. ఒకటి సోవియట్ యూనియన్, ఇది కమ్యూనిస్ట్ ఐడియాలజీది. 2 అమెరికా, ఇది క్యాపిటలిస్ట్ ఐడియాలజీది. ఇక ఆ సమయాల్లో కొత్తగా స్వతంత్రం పొందుతూ వచ్చిన ఆసియా, ఆఫ్రికాలోని దేశాలకు ఈ 2 కూటముల్లో ఏదో ఒక కూటమిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచం పూర్తిగా సోవియట్ యూనియన్ టీం
మరియు అమెరికా టీం అంటూ ఇలా రెండుగా విడిపోయిన పరిస్థితి అన్నాడు. మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు పూర్తయిపోయిన తర్వాత ఇక అమెరికాకు సోవియట్ యూనియన్కి మధ్య కోల్డ్ వార్ అనేది మొదలైంది. దాంతో ప్రతి దేశం కూడా అటు అమెరికా జట్టులో కానీ లేదా ఇటు సోవియట్ యూనియన్ జట్టులో కానీ చేరి వాటి మనుగడను సాగించేవి. అయితే అప్పుడే స్వాతంత్రం పొంది కొత్తగా ఏర్పడిన మన ఇండియా మాత్రం ఈ కోల్డ్ వార్లోకి ఎంటర్ అవ్వాలని అనుకోలేదు. దాంతో ఇండియా ఒక కొత్త విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అదే నాన్ అలైన్డ్ మూవ్మెంట్. అంటే ఒకరి పక్షాన ఉండి మరో పక్షానికి శత్రువుగా మారడం ఇష్టం లేక అసలు ఎవరి పక్షాన నిలబడక విడిగా ఉంటూ రెండు టీంల వారితో మంచి సంబంధాలు కొనసాగించడమే ఈ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ఉద్దేశం. ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ముందుగా ఇండియానే. ఇలా రెండు కూటములతో ఇండియా సంబంధాలు ఉంచుకుంది. ఎవరితో శత్రుత్వం పెట్టుకోలేదు, అలాగే ఎవరితోనూ స్నేహం పెంచుకోలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం అమెరికా వైపు వెళ్ళింది. దాంతో సోవియట్ యూనియన్ని పూర్తిగా దూరం చేసుకుంది. ఇండియా మాత్రం అమెరికా కూటమితో సోవియట్ యూనియన్ కూటమితో రెండు వైపుల నుంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ను కొనసాగించింది. అయితే పాకిస్తాన్ అమెరికాను చూస్ చేసుకోవడంతో సౌత్ ఆసియా ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం పెరుగుతుందని సోవియట్ యూనియన్ భావించింది. దాంతో ఇండియా డైరెక్ట్గా సోవియట్ యూనియన్ వైపు లేకపోయినా సోవియట్ యూనియన్ మాత్రం ఇండియాతో గుడ్ రిలేషన్స్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. అలా సోవియట్ యూనియన్ని నడిపించింది రష్యా కాబట్టి మాస్కోకి ఢిల్లీకి మధ్య సంబంధాలు బలపడుతూ వచ్చాయి. ఇక 1951లోనే సోవియట్ యూనియన్కి ఇండియాకు మధ్య ఉన్న సంబంధాలకు బలంగా మొదటి పునాది పడింది. అది ఎలా అంటే 1951లో ఇండియా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ ఎన్నికల్ని ఆపాలని యునైటెడ్ నేషనల్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చింది. ఈ యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యాలు శాశ్వత సభ్య దేశాలు. అప్పట్లో అమెరికా, యూకేలు పాకిస్తాన్కి మద్దతుగా ఉన్నాయి. చైనా, ఫ్రాన్స్ దేశాలు న్యూట్రల్గా ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్కు అనుకూలంగా అమెరికా, యూకే రెండూ కూడా కాశ్మీర్ సమస్యను ఇంటర్నేషనల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేశాయి. ఇలాంటి సమయంలో రష్యా ఇండియాకు అనుకూలంగా తన వీటో పవర్ను ఉపయోగించింది. వీటో పవర్ అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశానికి ఉండే ప్రత్యేక అధికారం. ఇదొక స్పెషల్ పవర్ అనుకోవచ్చు. అత్యవసర సమయాన్ని బట్టే వాడాలి. ఈ అధికారంతో యునైటెడ్ నేషన్స్ తీసుకునే విధానపరమైన నిర్ణయం కాకుండా మరే నిర్ణయాన్నైనా ఏకపక్షంగా రద్దు చేయవచ్చు. ఇలా 1951లో రష్యా ఉపయోగించిన ఈ వీటో పవర్ వల్ల కాశ్మీర్ అంశంలో అమెరికా, యూకే లాంటి వారు ఇక జోక్యం చేసుకోలేకపోయారు. అసలు ఈ కాశ్మీర్ విషయంలో రష్యా ఇలా ఇండియాకి సపోర్ట్గా నిలబడుతుంది అని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇలా మొదటిగా 1951లో రష్యా, ఇండియా స్నేహానికి బలమైన పునాది ఇక్కడ పడింది. అది కూడా రష్యాని మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ఇక రెండోది 1953లో సోవియట్ యూనియన్కి చెందిన జోసెఫ్ అప్పట్లో ఇండియన్ అంబాసిడర్గా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారితో స్వయంగా మాట్లాడి ఇండియాను మేము శత్రువులుగా భావించడం లేదు, మీకు సహాయం కావాలంటే మా మీద ఆధారపడవచ్చు అంటూ రష్యా ఇండియాకు స్నేహాస్తం చాచింది. ఆ తర్వాత 1955లో అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు సోవియట్ యూనియన్లో మొట్టమొదటిసారిగా పర్యటించారు. ఆ టూర్ తర్వాత సోవియట్ యూనియన్ ఇండియా ఎదిగేందుకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ని, ఇండస్ట్రియల్ సపోర్ట్ని అందించడం మొదలుపెట్టింది. అంతేకాదు ఆ సమయాల్లో ఇండియాకి కాస్త ఇబ్బందిగా మారిన కాశ్మీర్ అంశం, అలాగే గోవాలో ఉన్న పోర్చుగీస్ ప్రాంతం అంశం, ఈ రెండిట్లో కూడా ఇండియాకి సపోర్ట్గా ఇక నుంచి సోవియట్ యూనియన్ ఉంటుంది అని ఓపెన్గా ధైర్యంగా ప్రకటించింది రష్యా. నిజానికి గోవా అంశంలో గోవా పోర్చుగీస్ వారి చేతికి పోకుండా మనకు త్వరగా దక్కడంలో రష్యా చేసిన సాయం కూడా మనం మర్చిపోలేం. ఇలా ఈ సంఘటనలతో ఇండియాకి సోవియట్ యూనియన్కి మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇక 1960ల స్టార్టింగ్లో ఇండియా డిఫెన్స్ సిస్టమ్ చాలా బలహీనంగా ఉండేది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్కి ఆ రోజుల్లో అమెరికా ఇస్తున్న మద్దతుతో మిలిటరీ పవర్లో పాకిస్తాన్ ఇండియా కన్నా బలంగా ఉండేది. మరోవైపు చైనా కూడా మన భారతదేశంలోని లడాక్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలని ఆక్రమించడం మొదలుపెట్టింది. అలాంటి పరిస్థితుల్లో ఇండియా తన సైనిక సామర్థ్యాన్ని, మిలిటరీ కెపాసిటీని తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయాల్లో మన దగ్గర బ్రిటిష్ వారు వదిలిపోయిన ఎయిరో ఎక్విప్మెంట్, అవుట్డేటెడ్ ఫైటర్ జెట్స్ మాత్రమే ఇండియా వద్ద ఉన్నాయి. అలాంటి సమయాల్లో అమెరికా మరియు వెస్ట్రన్ కంట్రీస్ ఇండియాకు మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి అంగీకరించలేదు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఇండియాకు మిలిటరీ సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఒకే ఒక కంట్రీ సోవియట్ యూనియన్, అదే రష్యా. దాంతో 1962లో సోవియట్ యూనియన్ ఇండియాకు MiG-21 ఫైటర్ జెట్స్ని సప్లై చేసింది. అలాగే ఇండియానే ఈ MiG-21 ఫైటర్ జెట్స్ని సొంతంగా తయారు చేసుకోవడానికి కావాల్సిన క్రిటికల్ టెక్నాలజీని కూడా సోవియట్ యూనియన్ ట్రాన్స్ఫర్ చేసింది.
ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్లే సొంతంగా MiG-21 ఫైటర్ జెట్స్ని తయారు చేసుకోవడం ఇండియాకు సాధ్యమైంది. ఆ తర్వాత కాలంలో T-54, T-72 లాంటి వార్ ట్యాంక్స్ని కూడా సోవియట్ యూనియన్ ఇండియాకు అందించింది. ఇలా రష్యా ఇండియాకి ఇస్తున్న మద్దతు చూసి చైనా ఓర్వలేక సోవియట్ యూనియన్తో విభేదాలు మొదలుపెట్టింది. ఇలా క్రమంగా చైనా సోవియట్ యూనియన్కి ఇండియాకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని చూసి ఇండియాతో సరిహద్దు వివాదాలను మరింత పెంచింది. దాంతో 1962 కల్లా ఈ సరిహద్దు వివాదాలు ఏకంగా ఇండియా చైనా మధ్య యుద్ధానికి దారితీశాయి. దాంతో 1962లో ఇండియాకు చైనాకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సోవియట్ యూనియన్ చైనాకు ఇండియాకు ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా నిలబడింది. ఇక్కడ సోవియట్ యూనియన్ తటస్థంగా ఉండటం కూడా చైనాకు నచ్చలేదు. ఎందుకంటే చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, ఇండియా న్యూట్రల్ కంట్రీ. కమ్యూనిస్ట్ కంట్రీకి సోవియట్ యూనియన్ మద్దతు ఇవ్వాలి, కానీ సోవియట్ యూనియన్ మాత్రం తటస్థంగా వ్యవహరించింది. ఒక రకంగా 1962 ఇండో చైనా యుద్ధంలో సోవియట్ యూనియన్ తటస్థంగా ఉండడం అనేది ఇండైరెక్ట్గా ఇండియాకు మద్దతు ఇచ్చినట్లే. ఇక 1965లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో కూడా సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం వహించింది. సోవియట్ యూనియన్ సూచన మేరకు ఇండియా పాకిస్తాన్లు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం కోసం ఆనాడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న తాష్కెంట్ వెళ్లిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు సస్పీషియస్ సిచ్యువేషన్లో మరణించారు. ఈ సంఘటన తర్వాత కూడా ఇండియా సోవియట్ యూనియన్ సంబంధాలు బలంగానే కొనసాగాయి. సోవియట్ యూనియన్ ఇండియాకు డిఫెన్స్ సెక్టర్లో సహాయం చేయడం ప్రారంభించింది. 1971 ఆగస్టులో ఇండియా సోవియట్ యూనియన్ మధ్య ఒక కీలకమైన ఒప్పందం జరిగింది. దీన్నే సింగింగ్ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ట్రీటీ 1971 అంటారు. ఈ ఒప్పందం ప్రకారం సోవియట్ యూనియన్ ఇండియాకు మధ్య మ్యూచువల్ కోఆపరేషన్, మ్యూచువల్ ఫ్రెండ్షిప్ లాంటి విషయాల్లో అవగాహన ఏర్పడింది. ఇండియా సోవియట్ యూనియన్ బంధం మరింత బలపడింది. ఇండియా స్పేస్ ప్రోగ్రామ్, టెక్నాలజీ ఎక్స్చేంజ్, డిఫెన్స్ కోఆపరేషన్ ఇలా చాలా రంగాల్లో ఇండియా సోవియట్ యూనియన్లు సహకరించుకోవడానికి అంగీకరించాయి. అయితే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్మెంట్కి ఇండియా మద్దతుగా ఉంది. దాంతో పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేసిందో వెంటనే ఇండియా కూడా మిలిటరీ యాక్షన్ మొదలుపెట్టింది. అలా రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఇండియా పాకిస్తాన్ మీద చేస్తున్న దాడులను ఆపేలా ఇమీడియట్ సీజ్ ఫైర్కి ఆదేశాలు ఇవ్వాలని అమెరికా, యూకే రెండు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 3 సార్లు రెజల్యూషన్స్ మూవ్ చేశాయి. ఆ సమయంలో కూడా సోవియట్ యూనియన్ తనకున్న వీటో పవర్ను ఉపయోగించి ఈ రెజల్యూషన్స్ను అడ్డుకుంది. దాంతో ఈ యుద్ధంలో పాకిస్తాన్కి మద్దతుగా అమెరికా, యూకే రెండు దేశాలు ఇండియా మీద దాడి చేయడానికి ప్రయత్నించాయి. పాకిస్తాన్ ఇంటర్నల్ మ్యాటర్లో ఇండియా తలదూర్చుతుంది అని పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించింది. దాంతో 1971 డిసెంబర్ 10న అమెరికన్ నేవల్ యూనిట్ 7th ఫ్లీట్ ఇండియన్ ఓషన్ వరకు వచ్చేసింది. మరోవైపు యూకే నేవల్ షిప్స్ కూడా బంగాళాఖాతం వరకు వచ్చేసాయి. అలాంటి క్లిష్ట సమయంలో సోవియట్ యూనియన్ వెంటనే స్పందించింది. ఇండియాకు మేమున్నామంటూ సోవియట్ యూనియన్ తన నేవల్ షిప్స్తో పాటు తన సబ్మెరైన్ని కూడా హిందూ మహాసముద్రం వైపు పంపింది. దాంతో అమెరికన్ షిప్స్ కాస్త వెనక్కి తగ్గాయి. ఈ సంఘటన జరిగిన 6 రోజుల తర్వాత అంటే 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయింది. దాంతో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు గన్ డౌన్ చేసి భారత్ ముందు తల వంచి లొంగిపోయారు. ఇక తర్వాత 1975లో ఇండియా తన ఫస్ట్ ఎవర్ శాటిలైట్ ఆర్యభట్టను ప్రయోగించింది. కానీ ఇది ప్రయోగించేందుకు ఇండియాకు సొంతంగా శాటిలైట్ లాంచింగ్ ప్యాడ్ లేదు. ఆ సమయంలో సోవియట్ యూనియన్ సహాయంతోనే ఇండియా తన మొట్టమొదటి శాటిలైట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్లో ఇదో మైలురాయి. ఇండియా కూడా ఉపగ్రహాలను తయారు చేయగలదని ప్రపంచానికి తెలిసేలా చేయడంలో ఆనాడు ఇండియాకి సోవియట్ యూనియన్ సహకరించింది. అంతేకాదు ఒక శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రాంలో ఇండియన్ సైంటిస్టులకు సోవియట్ యూనియన్ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఇన్ స్పేస్ అంటే అందరికీ రాకేష్ శర్మ గుర్తుకొస్తాడు. కానీ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళింది కూడా సోవియట్ యూనియన్ స్పేస్ షిప్లోనే. సోయూజ్ T-11 అనే సోవియట్ స్పేస్ షిప్లో రాకేష్ శర్మ అంతరిక్షం నుంచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారితో మాట్లాడారు. కాబట్టి ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి సోవియట్ యూనియన్ ఇచ్చిన మద్దతు నిజంగా మర్చిపోలేనిదని చెప్పాలి. స్పేస్ ప్రోగ్రామ్ డిఫెన్స్ మాత్రమే కాదు, ఇండియన్ న్యూక్లియర్ డెవలప్మెంట్లో కూడా సోవియట్ యూనియన్ సహాయం చేసింది. 1974లో ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేయడంతో ఇండియాకు న్యూక్లియర్ రియాక్టర్లు ఇవ్వడానికి చాలా దేశాలు ముందుకు రాలేదు. కానీ సోవియట్ యూనియన్ మాత్రం ముందుకొచ్చింది. ఇక 1991లో సోవియట్ యూనియన్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయినా కూడా సోవియట్ యూనియన్కి ఎన్నాళ్ళు నాయకత్వం వహిస్తూ వచ్చిన రష్యా మాత్రం ఇండియాతో తన స్ట్రాటజిక్ రిలేషన్స్ని అంతే బలంగా కొనసాగించింది. ప్రస్తుతం ఇండియా వద్ద 260 సుఖోయ్ జెట్స్ ఉన్నాయి. ఇవి రష్యా వారివే. నేడు ఇవి మన ఇండియాలో మనంతటా మనమే తయారు చేసుకోగలుగుతున్నామంటే రష్యా ఇస్తున్న సపోర్టే కారణం. ఇక 1998లో రష్యా ఇండియాకు అందించిన మరో అతిపెద్ద అస్త్రం బ్రహ్మోస్.
యుద్ధ రంగంలో బ్రహ్మోస్ సృష్టించే విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలని ఈ మిసైల్తో ఛేదించేవారు. ఆ తర్వాత మిసైల్ రేంజ్ని 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు పెంచారు. 300 కిలోల బరువు ఉండే వార్ హెడ్లను సైతం ఈ మిసైల్ మోసుకెళ్తుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని రావిల్పిండి ఎయిర్ బేస్ని ఈ మిసైల్తోనే ధ్వంసం చేశారు. బ్రహ్మోస్ రంగంలోకి దిగడం వల్లనే పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటూ కాలబేరానికి దిగిందని కూడా ప్రముఖులు అంటున్నారు. కాబట్టి బ్రహ్మోస్ ఎంత పవర్ఫుల్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నేడు ఇండియా వద్ద ఇంత పవర్ఫుల్ మిసైల్ ఉంది అంటే దానికి కారణం రష్యా మాత్రమే. మన ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 2 ఉన్నాయి. అవే ఒకటి INS విక్రమాదిత్య, 2 INS విక్రాంత్. ఈ INS విక్రమాదిత్య కూడా రష్యా వారి నౌకే. 1987లో రష్యా వాళ్ళ నేవీ అవసరాల కోసం దీన్ని తయారు చేసింది. 1996 వరకు రష్యన్ నేవీలో ఈ నౌక సేవలందించింది. కానీ 1996లో రష్యా దీన్ని పక్కన పెట్టడంతో 2004లో ఇండియా దీన్ని రష్యా నుండి కొనుగోలు చేసింది. ఇండియాకు కావలసినట్టు దీనిలో పూర్తి మార్పులు చేశారు. ఈ మొత్తం నౌకను రీమోడలింగ్ చేయడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇక 2013లో INS విక్రమాదిత్యగా ఈ రష్యన్ నౌక ఇండియన్ నేవీలో చేరింది. కేవలం మోడిఫికేషన్స్ కోసమే $2.35 బిలియన్ ఇండియా రష్యాకు చెల్లించింది. కాబట్టి మన INS విక్రమాదిత్య కూడా రష్యా సహకారంతోనే మనకు దక్కింది. 2018లో రష్యాకు ఇండియాకు మధ్య $5.43 బిలియన్ డీల్ జరిగింది. అదే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డీల్. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీని పెంచడంలో S-400 పోషిస్తున్న పాత్ర అంత ఇంత కాదు. మే 7, 8, 9 ఈ 3 రోజుల పాటు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ ఇండియా మీదకు వదిలిన మిసైల్స్ని S-400 గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి పేల్చేసిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విషయంలో కూడా రష్యా అందించిన తోడ్పాటుని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పటి వరకు రష్యా ఇండియాకి ఇచ్చిన తోడ్పాటు గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కానీ ఇండియా కూడా చాలా విషయాల్లో రష్యాకు మద్దతుగా ఉంటూనే వస్తుంది. 1956లో సోవియట్ యూనియన్ హంగేరీ తిరుగుబాటు సమయంలో, 1968 చెకోస్లోవేకియా ఆక్రమణ సమయంలో, 1979 సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించినప్పుడు, ఇలా చాలా సందర్భాల్లో ఇండియా కూడా యునైటెడ్ నేషన్స్లో రష్యాకు మద్దతుగా నిలిచింది. 2008లో రష్యా జార్జియా యుద్ధం కావచ్చు, 2014 క్రిమియా విలీనం కావచ్చు, ఈ సందర్భాల్లో కూడా ఇండియా రష్యాను సపోర్ట్ చేసింది. ఇప్పుడు జరుగుతున్న యుక్రెయిన్తో యుద్ధంలో కూడా ఇండియా రష్యాకు యుక్రెయిన్కు మధ్య బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ వస్తుంది. ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత చాలా దేశాలు రష్యా నుంచి క్రూడాయిల్ కొనడాన్ని బహిష్కరించాయి, రష్యా మీద ఆంక్షలు విధించాయి. కానీ ఇండియా మాత్రం ఎన్ని విమర్శలు ఒత్తిళ్లు వచ్చినా రష్యా నుంచి డిస్కౌంట్ ప్రైస్లో క్రూడాయిల్ కొంటూనే ఉంది. ఇండియా రష్యాలు బ్రిక్స్, G20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇలా చాలా కుటుంబంలో 2 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి డిఫెన్స్, స్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ, మ్యూచువల్ కోఆపరేషన్, స్ట్రాటజికల్ రిలేషన్స్, ఇలా ప్రతి విషయంలో రష్యా ఇండియాకు సహకారం అందించింది, అందిస్తూనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, రష్యా ఇండియాకు మధ్య ఉన్న బలమైన బంధం వెనక ఉన్న కథ. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అలా ఉపయోగపడినట్లయితే ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.